ఓకే, పాడతలేరా? ఓకే, ఇంకొక స్పెషల్ సాగుద్ది బ్రదర్ జోనాథన్ ఇంకా ఏబేలా. మొట్టమొదటిగా దేవునికి వందనాలు. అలాగే మాకు ఈ పాట పాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మరి మా పాస్టర్ కూడా ఎంతో వందనాలు తెలుసుకుంటున్నాము. అదేవిధంగా మరి మీ ఇద్దరం కూడా ఒక పాట పాడి దేవుని మహిమపరచాలని ఒక పాటని మేము నేర్చుకోవడం జరిగింది. మరి దయచేసి మేము పాడతాము. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై
ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఈ పాట పాడిన తర్వాత ఎవరికన్నా సాక్ష్యం చెప్పాలనిపిస్తే దయచేసి సిద్ధపడి ఉండండి. మీకు సమయం ఇవ్వబడుతుంది. ఈ పాట తర్వాత సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతుంది. 273 పాట దేవరిని దీవెనలు ధారాళంగా వీరలపై. 273 పాట. సాంగ్లో 273 273వ పాట 273. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వీగనీము. పావన యేసుని పాదములు దంపతులు ధనిగని
దయచేసి ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే మీ చేయి చూపించగలరు. ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే చేయి చూపించ. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి దేవునికి ఎంతో వందనాలు. మరి ఈ విధంగా ఆయన యొక్క సంఘంలో ఇంతవరకు నిలవబెట్టిన విధానం బట్టి దేవునికి వందనాలు. మరి ఈ వారము ఈ 23rd మా హస్బెండ్ను దేవుడు తీసుకొని 2 years గడిచిపోతుంది. ఒక వర్స్ చదువుదాం అనుకుంటున్నా ఆ విషయంలో. సామ్స్ 40 verse 5. కీర్తనలు 40వ అధ్యాయము 5వ వచనము. Many, O Lord my God, are thy wonderful works which thou hast done, and thy thoughts which are to us word, they cannot be reckoned up in order unto thee. If I would declare and speak of them, they are more than can be numbered. దేవుడు అనేకమైన మేలు చేసిండు. మరి ఆయనను తీసుకున్నా కానీ మరి నాకు అంటే పెన్షన్ సమృద్ధిగా ఇస్తున్నాడు దేవుడు. ఆ విషయంలో నిజంగా ఆయన కృప ఎంతో అధికంగా ఉన్నది. నేను ఎంతో భయపడ్డా. ఎన్నో లోన్స్ తీసుకున్నాడు ఆయన, కానీ దేవుడు అవన్నీ కట్టినాక కూడా నాకు ఇంకా ఎంతో మిగిలేటట్లు దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఆ విధంగా నడిపిస్తున్నాడు. కుటుంబం అంతటినీ మరి పిల్లలను దేవుడు కాపాడుతూ ఇంతవరకు కాపాడినందుకే నీకు మరి దేవునికి వందనాలు. మరి ఇప్పుడు బ్రదర్స్ పాడిన పాట ప్రకారము లెక్కించలేని స్తోత్రము, ఎందుకంటే దేవుడు లెక్కలేని మేలు చేసిండని నాకు ఈ వచనం ద్వారా మరి దేవుడు నన్ను ధైర్యపరుస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. మరి మీ ప్రార్థనలను బట్టి దేవునికి వందనాలు. ఇంకాను ప్రార్థించమని కోరుచున్నాను. ఇంకెవరైనా ఉంటే చెప్పండి. ఎవరన్నా లేకపోతే 442 పాట పడదాం. 442. పాట పాడుచు మనం కానుకలు అర్పిద్దాము. అందరం లేచి నిల్చుంటే పాట పాడుచు మనం మన కానుకలు ఇస్తాము. సాంగ్ నెంబర్ 442, 442వ పాట. అందరం లేచి నిల్చుంటే పాట పాడుచు మనం కానుకలు సమర్పిస్తాము.
చెక్. దేవునికి వందనాలు. మరొకసారి సాయంకాలం కూడికలో దేవుడు మనం సమకూర్చున్నాడు. దేవునికి వందనాలు. మరి మనం పెళ్లి సీజన్లో ఉన్నామంటే సంఘంలో జరిగే వివాహము, మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే వివాహం అన్నిటిలో ఘనమైనదని. సో వివాహం కొరకు మనం సిద్ధపడడం అవసరము. అంటే మనం సాధారణంగా మరి వివాహంలో మనం చూస్తుంటాము కొన్ని పాటలు అటు ఇటు అవుతుంటాయి కాబట్టి మనం రిహార్స్ చేస్తున్నాం, అంటే నేర్చుకుంటున్నాం కాబట్టి. సో దేవునికి వందనాలు. మరి బుధవారం సాయంకాలం, మరి అదేవిధంగా శనివారం సాయంకాలం కూడా ఒకవేళ వీలవుతే ప్రాక్టీస్ చేద్దాము. సో బ్రదర్ ఇమానుయల్ మరి దాన్ని టేకప్ చేస్తే, సో సింగింగ్ దాని కొరకు పాడే పాటలు అన్నీ కూడా మరి ప్రాక్టీస్ చేయాలి. మరి దాంట్లో కొంతమంది పెద్దవారు, యవనస్తులు అందరు కూడా కూర్చోవచ్చు క్వైర్లో. సో ఆ విధంగా మనము వివాహం కొరకు దాని విధంగా సిద్ధపడవచ్చు. ఓకే. సో మన సంఘంలో ఎప్పుడైతే వివాహం జరుగుతుందో సంఘంలో నిజంగా ఆనందం ఉంటుంది. ఎందుకంటే వాక్యానుసారమైన వివాహము సంఘంలో జరిగించబడినప్పుడు సంఘమంతా దాంట్లో ఎంతో ఆనందించగలుగుతాము. ఎందుకంటే అది దేవునికి మహిమకరంగా జరిగే వివాహము. సో వివాహం అనేది అందుకే దేవుడు దాన్ని ఘనంగా ఎంచినాడని మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనము ఈ సాయంకాలం ప్రత్యక్షత గ్రంథము 20వ అధ్యాయంలో ఉన్నాము. మరి 20వ అధ్యాయంలో మనము ఈ మిలినియం అంటే 1000 ఏళ్ల పరిపాలన సంగతి మనం చూస్తున్నాము. మరి చాలా విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మరి ఏ విధమైన మరి మిలినియం అనే సిద్ధాంతము అదేంటంటే యేసుప్రభు యొక్క రెండో రాకడని గురించిన సిద్ధాంతము. అంటే యేసుప్రభు వస్తాడు. మరి సాధారణంగా అందరూ అనుకుంటారు ఇవన్నీ ఎందుకండి, మనం ఏదో వచ్చి వాక్యం విని దేవుని పాటలు పాడి వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది, ఇవన్నీ ఎందుకండి, అంత లోతుగా నేర్చుకునేది అవసరం లేదు అంటారు. కానీ అది ఎందుకు నేర్చుకోవాలి అంటే యేసుప్రభు ఎప్పుడొస్తాడు అనే సూచనలు, యేసుప్రభు యొక్క రెండో రాకడ యొక్క సూచనలను, మరి సెకండ్ కమింగ్ యొక్క సైన్స్ ఏంటివి అంటే యేసుప్రభు ఎప్పుడు వస్తాడు అనే దానికి సూచనలు చెప్పినాడు. సో బైబిల్లోకి వెళ్ళి మీరు పరీక్షిస్తే దాన్ని బైబిల్ స్టడీ చేస్తే ర్యాప్చర్కి ఎటువంటి సూచనలు లేవు, ఎత్తబడేదానికి ఎటువంటి సూచనలు లేవు. యేసుప్రభు భూమి మీదకి వచ్చేదాని కొరకు సూచనలు ఉన్నాయి. అన్ని ప్రవచనాలు కూడా పాత నిబంధన యొక్క ప్రవచనాలన్నీ కూడా యేసుప్రభు యొక్క రెండో రాకడలో సెకండ్ ఫేజ్ ఏదైతుందో రెండో భాగము దాని కొరకు సూచనలు ఉన్నాయి. అంటే భూమి మీదకి యేసుప్రభు ఒలివ పర్వతం మీదకి వచ్చే మరి ఆ యొక్క ఘటన ఏదైతే ఉందో ఆ సందర్భము దాని గూర్చిన ప్రవచనములు చాలా వచనాలు ఉన్నాయి, చాలా అధ్యాయాలు మెనీ చాప్టర్స్ కదా, చాలా అధ్యాయాలు యేసుప్రభు యొక్క రెండో రాకడని గురించి మరి ప్రవచించినారు పాత నిబంధనలో. సో అది దాని గురించిన సూచనలు ఉన్నాయి, కానీ ఎత్తబడేదానికి సూచనలు లేవు. సో అది మీరు గమనించాలి. ఎందుకంటే ఎప్పుడైతే రెండో రాకడని గురించిన అంటే రెండో ఫేజ్ సెకండ్ ఫేజ్ యొక్క సూచనలు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఫస్ట్ ఫేజ్లో ర్యాప్చర్ అనేది జరుగుతుంది. సో దాది ముందే జరుగుతుంది. అంటే ఆ సూచనలు మనకి ఇప్పుడు కనబడుతున్నాయంటే యేసుప్రభు యొక్క రాకడలో మరి ఫస్ట్ ఫేజ్లో రెండో రాకడలో ఎత్తబడేది చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. ఇంకా ముందుకు ఇంకా 7 years ముందే ఉన్నాం మనం అనేది మనము గుర్తుపట్టడం అవసరం. సో ఆ విధంగా సాయంకాలం మనము ప్రత్యక్షత గ్రంథము 20వ అధ్యాయము మరి సేమ్ అదే వచనాలు మనం మళ్ళీ చదువుకుందాము 4 నుంచి 6వ వచనం వరకు 4 to 6. ఓకే, చాప్టర్ 20 బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 verses 4 to 6 4 నుంచి 6 వరకు చదువు. మరియు నేను సింహాసనములను వాటిపై కూర్చున్న వారిని చూచితిని, మరియు వారికి తీర్పు తీర్చుటకు అనుగ్రహించబడెను. మరియు వారు క్రీస్తుతో 1000 సంవత్సరములు జీవించి పరిపాలించిరి. మరియు యేసు యొక్క సాక్ష్యము నిమిత్తమును మరియు దేవుని వాక్యము నిమిత్తమై తలలు ఛేదింపబడిన వారి ఆత్మలను నేను చూచితిని. వారు మృగమునైనను వాని ప్రతిమనైనను ఆరాధింపక తమ నుదులలోనైనను లేక తమ హస్తములలోనైనా వాని గుర్తును తీసుకొనలేదు. అయితే మిగిలిన మృతులు ఆ 1000 సంవత్సరములు ముగిసిపో వరకు మరలా బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఆశీర్వదింపబడిన వాడు మరియు పరిశుద్ధుడు మొదటి పునరుద్ధానంలో పాలు పొందినవాడే. అట్టి వాని మీద రెండవ మరణమునకు ఏ శక్తి లేదు, కానీ వారు దేవునికిని మరియు క్రీస్తుకు యాజకులయుండి ఆయనతో 1000 సంవత్సరములు పరిపాలించెదరు. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క సమయం మీకు వందనాలు. సాయంకాలం వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. సాయంకాలం కూడికను మరి మీరు దీవించండి. మరి
ఈ యొక్క వాక్యంలో నుంచి మేము నేర్చుకుంటున్న మాటలను మరి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. మీ కొందనాలు మీ యొక్క రెండో రాకడను గూర్చిన సూచనలు మరి ఎన్నో ఉంటున్నాయి. మరి మీ యొక్క రాకడ అతి త్వరగా అతి సమీపంగా ఉంది కాబట్టి ఆ రాకడను గూర్చిన గుర్తులను మరి మేము తెలుసుకొని మరి మేము త్వరపడి మరి ఆయత్తపడి మరి మీ యొక్క వాక్యంలో స్థిరపరచబడి మరి నాటబడి మరి మీ యొక్క వాక్యంలో ఎదిగి ఫలించి మరి ద్రాక్షవల్లి వల్లే మరి మేము ఫలించుటకు కృపచించి నడిపించమని ప్రార్థిస్తున్నాము. సాయంకాలం కూడికను దీవించమని ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో మనం సెకండ్ కమింగ్ సంగతి చూస్తున్నాం. రెండో రాకడ యొక్క సిద్ధాంతం, ద డాక్ట్రిన్ ఆఫ్ సెకండ్ కమింగ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో వాట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ సెకండ్ కమింగ్. మరి రెండో రాకడ యొక్క సిద్ధాంతం ఏంటిదో మనం తెలుసుకోవాలి. ఏంటంటే సెకండ్ కమింగ్ అనేది ఇట్ బిగిన్స్ విత్ ర్యాప్చర్. యేసు ప్రభు యొక్క రెండో రాకడ ఎత్తబడడం తోటి ఆరంభం అవుతుంది. యేసు ప్రభు యొక్క రెండో రాకడ అది ఫస్ట్ ఫేజ్ అనమాట. అంటే మొదటి భాగము ర్యాప్చర్. ఆఫ్టర్ ర్యాప్చర్ 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్. అంటే ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరముల యొక్క శ్రమకాలము. ఆ శ్రమకాలం గురించి పాత నిబంధనలు మరి దానియేలు గ్రంథంలో 70 వారాల యొక్క ప్రవచనము దాని గురించి ప్రవచించినాడు. మరి దేవుడు అక్కడ వారికి ప్రవక్తల ద్వారా ప్రవచనము చూపించినాడు. ఇశ్రాయేలీయులకు ఆ యొక్క 7 ఏళ్ల శ్రమకాలము గుండా ఇశ్రాయేలీయులు వెళ్తారనేది. కాబట్టి ఆ విధంగా ఆ 7 ఏళ్ల శ్రమకాలము తర్వాత 1000 సంవత్సరముల పరిపాలన. అక్కడ 1000 సంవత్సరాల పరిపాలనకు ముందు యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు. అది రెండవ రాకడ. కాబట్టి ఈ రెండవ రాకడను గూర్చిన సిద్ధాంతం మనము నేర్చుకుంటున్నాం. సో పోయిన వారం మనం చూసుకున్నాము. నేను అనుకుంటాను పోయిన వారం కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళినట్టు, కానీ మనము అది చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ మనం సింపుల్గా మనం నేర్చుకుంటున్నాం. అందుకే డీటెయిల్గా వెళ్ళడం లేదు. కానీ 4 మేజర్ వ్యూస్ ఆఫ్ సెకండ్ కమింగ్. లాస్ట్ టైం మనం చూసినాము 4 ప్రాముఖ్యమైన మరి దృష్టిని కలిగి ఉన్నారు. అంటే లోకంలో మరి క్రైస్తవ లోకంలో సాధారణంగా ఈ 4 కోణములలో చూస్తుంటారు. యేసు ప్రభు యొక్క రెండో రాకడ ఈ విధంగా ఉంటుందనేది, సెకండ్ కమింగ్ అనేది ఈ విధంగా ఉంటుందని 4 విధాలుగా చెప్తారు. మరి ఎవరైనా జ్ఞాపకం ఉంటే చెప్పొచ్చు దాని గురించిన వివరణ. అంటే 4 డిఫరెంట్ వ్యూస్, అంటే 4 కోణములలో చూసే యేసు ప్రభు యొక్క రాకడను గురించి 4 కోణములు మరి మనం చూసినాం. 4 రకాల వ్యూస్ మనం చూసినాం. ఏంటి? నెంబర్ 1 నాన్ లిటరల్ ఆర్ స్పిరిచువలైజ్డ్ వ్యూ. అంటే నాన్ లిటరల్ అనమాట. అంటే అది అక్షరాల జరిగేది కాదు, ఆత్మీయంగా జరిగే సందర్భం అని చెప్తుంటారు. సో నెంబర్ 1. అండ్ నెంబర్ 2 పోస్ట్ మిలీనియల్ వ్యూ. అంటే యేసు ప్రభు మరి 1000 సంవత్సరంల తర్వాత వస్తాడు. అది పోస్ట్ మిలీనియల్ వ్యూ. అండ్ దెన్ థర్డ్లీ ది మిలీనియల్ వ్యూ. మూడోది ఏంటి? మిలీనియల్ వ్యూ. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నాము అనేది మిలీనియల్ వ్యూ అనమాట. తర్వాత ప్రీ మిలీనియల్ వ్యూ. ఇంకోటి 4వది ప్రీ మిలీనియల్ వ్యూ. అంటే యేసు ప్రభు 1000 సంవత్సరములకు ముందు వస్తాడు అనేది. ఓకే, సో ఇది మనము నేను అడుగుదాం అనుకున్నాను. ఎవరైనా ఈ 4 వ్యూస్ జస్ట్ సింపుల్గా అర్థమైన వారు సింపుల్గా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సింపుల్గా ఎవరైనా సింపుల్గా 4 వ్యూస్. ఇస్ దేర్ ఎనీవన్? 4 వ్యూస్ ఏవైతే మనం నేర్చుకున్నామో అది ఎవరన్నా చెప్పగలుగుతారా? 4 వ్యూస్ అంటే ఏంటి? అది దాని అర్థం ఏంటి? అంటే మిలీనియం అంటే ఏంటి? మిలీనియం గురించి సింపుల్గా ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చేయొచ్చు, చెప్తారా? ఓకే, మైక్. First one ఏమో నాన్ లిటరల్ వ్యూ. సో ఇన్ నాన్ లిటరల్ వ్యూ ఇట్ డినైస్ బాడీలీ రిటర్న్ ఆఫ్ జీసస్. సో జీసస్ బాడీతోని రాడు అని ఉంటుంది. సెకండ్ వన్ పోస్ట్ మిలీనియల్ వ్యూ. అంటే పోస్ట్ మిలీనియం అయిపోయినాక జీసస్ వస్తాడు అనేసి అంటారు. మిలీనియల్ వ్యూలేమో చర్చ్ ఏజ్ ఇస్ మిలీనియం అనమాట. సో ఇప్పుడు మనం మిలీనియంలో ఉన్నాం. అండ్ దెన్ ప్రీ మిలీనియల్ వ్యూ, అదే మనం బిలీవ్ చేస్తాం. అండ్ దట్ ఈస్ జీసస్ విల్ కమ్ 7 years బిఫోర్ ట్రిబ్యులేషన్ అండ్ బిఫోర్ మిలీనియం. ఓకే, సో ఫస్ట్ మనము నాన్ లిటరల్ ఆర్ స్పిరిచువలైజ్డ్ వ్యూ అనేది
సో అది మనం చూసినాం ఆల్రెడీ. మనము ఆత్మీయంగా అంటే శరీరంలో యేసు ప్రభు బాడీతో అంటే ఆ అక్షరాల యేసు ప్రభు రాడు అనేది దాని యొక్క అర్థం మనం చూసినాం ఆల్రెడీ. పోస్ట్ మిలీనియల్ వ్యూ అంటే యేసు ప్రభు 1000 సంవత్సరంల తర్వాత, అంటే ఇది ఫస్ట్ కమింగ్, ఇది సెకండ్ కమింగ్, ఓకే, ఇది రెండో రాకడ, సెకండ్ కమింగ్, రెండో రాకడలు. సో రెండో రాకడలో ఇది మనకు తెలుసు ఇక్కడ 1000 సంవత్సరంలో పరిపాలన జరుగుతుందని. కానీ పోస్ట్ మిలీనియల్ వ్యూ ఏంటంటే యేసు ప్రభు 1000 సంవత్సరంల తర్వాత భూమి మీదకి వస్తాడు అనేది దాని యొక్క భావం అన్నమాట. పోస్ట్ మిలీనియం అంటే 1000 సంవత్సరంల తర్వాత యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు, అది రెండవ రాకడ అని చెప్పే సిద్ధాంతం అనమాట. అది పోస్ట్ మిలీనియల్, ఇది పోస్ట్ మిలీనియల్ వ్యూ. తర్వాత మనము ఆ మిలీనియల్ వ్యూ ఏంటంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ చూసినాము. మరి యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ 70 AD, ఓకే, 70వ సంవత్సరంలో ఎక్కడైతే టెంపుల్ డిస్ట్రక్షన్ జరిగిందో, ఎక్కడైతే ఆ యెరూషలేము యొక్క మందిరము పతనమైందో, ఆ పీరియడ్ అంతా కూడా అక్కడ నుండి ఇటు వరకు ఇదంతా కూడా ఆ మిలీనియల్ వ్యూ. అంటే అందరు కూడా ఇస్రాయిలు. సో మిలీనియం అనేది దేవుని యొక్క రాజ్యము, అది 70 సంవత్సరం తర్వాత యేసు ప్రభు వచ్చేసినాడు కాబట్టి ఇదంతా కూడా ఆ మిలీనియల్ అనమాట. అదంతా కూడా ఇప్పుడు మిలీనియంలో ఉన్నట్టు అదొక సిద్ధాంతము. తర్వాత ప్రీ మిలీనియల్ వ్యూ. సో ప్రీ మిలీనియల్ వ్యూ ఏంటంటే మరి మనము ఈ సిద్ధాంతాలు ఏవైతే మనం చూసినామో, నాన్ లిటరల్, తర్వాత పోస్ట్ మిలీనియం, ఆ మిలీనియం, ఇవన్నీ కూడా సిద్ధాంతాలు, అవన్నీ కూడా సింబాలిక్ వ్యూ అంటే అలంకారపూర్వకంగా చెప్పే భావం అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి దేవుని యొక్క వాక్యము యేసు ప్రభు అక్షరాల భూమి మీదకి వస్తాడు. మరి అందుకే ఇక్కడ అపోస్తలుల కార్యంలో మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, ఏ యేసు అయితే మీరు పైకి వెళ్ళడం చూసినారో మేఘములలో, అదే మేఘములలో యేసుక్రీస్తు తిరిగి వస్తాడు అనేది. సో అక్షరాల యేసు ప్రభు తన మహిమ శరీరంలో భూమి మీదకి తిరిగి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, అక్షరాల వస్తాడు అనమాట. అంటే వాస్తవంగా ఆయన ఏ శరీరంలో అయితే వెళ్ళినాడో మహిమ శరీరంలో, అదే మహిమ శరీరంతో భూమి మీదకి వస్తాడు, ఒలివ పర్వతం మీదకి వస్తాడని జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో ఉంది, జకర్యా 14:4లో ఉంది, ఆయన ఒలివ పర్వతం మీదకి వస్తాడనేది. సో అది రెండవ రాకడ, అది యేసుప్రభు యొక్క రెండవ రాకడని గురించి. సో ఇక్కడ యేసుప్రభు మొదటిసారి వచ్చినాడు. మరి ప్రీ మిలీనియల్ వ్యూ అంటే, ప్రీ మిలీనియల్ వ్యూ ఏంటంటే యేసు ప్రభు మొదటిసారి వచ్చినాడు, ఇప్పుడు రెండోసారి వస్తున్నాడు. కాబట్టి రెండోసారి వచ్చే దాంట్లో ఇక్కడ 7 years ట్రిబులేషన్ పీరియడ్, తర్వాత మిలీనియం 1000 years. సో ఈ మిలీనియం అనే సిద్ధాంతము మరి మనం చూసినాం ఏంటంటే కెలియిజం అనేది. కెలియిజం అంటే మిలీనియం అనమాట, అంటే 1000 సంవత్సరంలో పరిపాలన. సో ఈ 1000 సంవత్సరంలో పరిపాలన మీద ఈ సిద్ధాంతము ఏదైతే భిన్నమైన సిద్ధాంతాలు ఏవైతే వచ్చినాయో, ఇన్ని విధాలుగా మరి చూసే కోణములు మన ఎందుకు వచ్చినాయంటే ఫస్ట్ 3 centuries, మరి మనం అది గమనించడం పోయిన వారం మనం చూసినాము. 1st century, 2nd century అండ్ 3rd century, ఈ 3 శతాబ్దాలలో ఎక్కువ మటుకు ప్రీ మిలీనియలే వారు నమ్మినారనమాట. అంటే యేసు ప్రభు అక్షరాల భూమి మీదకి 1000 సంవత్సరంలో ముందు వస్తాడు, దానికన్నా ముందు ఎత్తబడడం జరుగుతుంది. అందుకే మొదటి తెస్సలోనిక అంతా కూడా ఇక్కడ మనం గమనిస్తే 1st Thessalonians అంతా కూడా ఇక్కడ ఉంది, 2nd Thessalonians అంతా కూడా రెండో భాగం అనమాట. అంటే 1st Thessalonians అంతా కూడా ర్యాప్చర్ సంగతి మాట్లాడుతుంది, 2nd Thessalonians అంతా కూడా యేసు ప్రభు అక్షరాల భూమి మీదకి వచ్చే దాని గురించి మాట్లాడుతుంది. సో ఆ విధంగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రీ మిలీనియల్ అనమాట. అంటే యేసు ప్రభు యొక్క సెకండ్ కమింగ్ అనమాట, యేసు ప్రభు యొక్క రెండో రాకడలో. మరి మనం చూస్తే ఇక్కడ ఆయన రెండో రాకడలో 2 phases జరుగుతుంది, 2 భాగాలు. అంటే మొదట ర్యాప్చర్ అనేది జరుగుతుంది, ఆయన రెండో రాకడ ఆరంభమైందంటేనే ఫస్ట్ ర్యాప్చర్ జరుగుతుంది. ర్యాప్చర్ జరిగిన తర్వాత 7 years ట్రిబులేషన్ జరుగుతుంది. 7 years ట్రిబులేషన్ జరిగిన తర్వాత ఆయన సెకండ్ కమింగ్లో భూమి మీదకి రెండో ఫేజ్లో భూమి మీదకి వస్తాడనమాట. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక వార్ జరుగుతుంది, అదే ఆర్మగెడ్డన్ వార్. అర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది అనమాట. భూమి మీదకి యేసు ప్రభు రావడంతో వార్ జరుగుతుంది. వార్ జరిగిన తర్వాత అక్కడ సాతానుని అంతులేని గోతిలో బంధించి అక్కడ నుండి
మిలీనియం స్టార్ట్ అవుతుంది అనమాట. 1000 సంవత్సరాల యొక్క పరిపాలన జరుగుతుంది. సో మనము మేబీ వచ్చే వారం అట్లా చూద్దాం. మనం ఫస్ట్ రిజరక్షన్ సంగతి చూద్దాము. పునరుద్ధానం ఏంటిదో దాని గురించి మనము ఫస్ట్ రిజరక్షన్ అండ్ సెకండ్ రిజరక్షన్ చూద్దాము. సో దాని తర్వాత మిలీనియం ఏ విధంగా ఉంటుంది, 1000 సంవత్సరాల యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది, మరి ప్రవక్తలు పాత నిబంధనల నుంచి మరి ప్రవక్తలు ఈ యొక్క 1000 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉంటుంది, వారు దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుంది అనేది మరి చాలామంది చాలా విధాలుగా వివరించినారు. మరి ప్రవక్తలందరూ కూడా ప్రవచన రూపకంగా చెప్పినారు. ఒక సింహము ఒక గొర్రెపిల్ల ప్రక్కన కూర్చుంటుందంట. సో ఇవన్నీ కూడా మరి యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం ఇవన్నీ చూస్తాం. వచ్చే వారము దాంట్లో వివరించి చెప్పడం మనం చూస్తాం. సో అంతేకాకుండా యేసు ప్రభు మరి ఇదే యెషయా గ్రంథంలో మరి మనం చూస్తాం, అక్కడ 9వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తాం, అక్కడ మనకు ఒక శిశువు పుడతాడు, ఆయన మీద రాజ్యభారం ఉంటుంది అనేది కదా. మనం ఆ ఒక్క వచనం మనం చదువుకుందాము, చదువుకొని మనం ముందుకు వెళ్దాము. యెషయా గ్రంథంలో 9:6 9:6-7 6-7 ఏలైనగా మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడెను. అయితే ఆయన భుజం మీద ప్రభుత్వముండును, మరియు ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు రాజకుమారుడు అని పిలువబడును. ఇది మొదలుకొని నిరంతరం వరకు దావీదు సింహాసనం మీదను ఆయన రాజ్యము మీదను దానిని న్యాయముతోనూ నీతితోనూ స్థిరపరచుటకును స్థాపించుటకును ఆయన ప్రభుత్వము మరియు సమాధానము యొక్క అభివృద్ధికి అంతము ఉండదు. సో ఇక్కడ చూసినాం, ఇక్కడ 6వ వచనంలో మనం ఒకవేళ గమనిస్తే యేసు ప్రభు యొక్క మొదటి రాకడ ఉంది, యేసు ప్రభు యొక్క రెండో రాకడ ఉంది. 6వ వచనంలో ఫస్ట్ కమింగ్ అండ్ సెకండ్ కమింగ్, మొదటి రాకడ రెండో రాకడ. బైబిల్ అంతా కూడా మనకు రెండో రాకడ గురించి మాట్లాడుతుంది, అంటే సెకండ్ కమింగ్. సో మొదటి రాకడ అంతా కూడా రక్షణ, రెండో రాకడ అంతా కూడా రాజ్యము. కాబట్టి అందుకే యేసుప్రభు మొదటి రాకడలో వచ్చి పరలోక రాజ్యం సమీపించేసింది అని చెప్పినాడు. అంటే ఈ 1000 సంవత్సరంల యొక్క పరిపాలన దగ్గరకు వచ్చేసింది, మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలో ప్రవేశించుడు అని అక్షరాలా జరిగే ఈ 1000 సంవత్సరంల పరిపాలన సంగతి యేసుప్రభు చెప్పినాడు. కానీ ఇక్కడ చూసినాం ఆయన మొదటి రాకడ కదా. ఇక్కడ మనం 9వ అధ్యాయం 6వ వచనంలో ఫర్ అంటు us a child is born, మనకు ఒక శిశువు పుట్టినాడు. ఇక్కడ మొదటి రాకడలు అనమాట. ఫస్ట్ కమింగ్ ఈజ్ ఆల్ అబౌట్ చైల్డ్ ఈజ్ బోర్న్ అంటు us, మనకు ఒక కుమారుడు పుట్టినాడు, శిశువు పుట్టినాడు అనే మాట. కానీ ఇక్కడ చూసినాం అంటు us సన్ ఈజ్ గివెన్, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడెను. అండ్ ద గవర్నమెంట్ షల్ బీ అపాన్ హిస్ షోల్డర్ అండ్ హిస్ నేమ్ షల్ బీ కాల్డ్ వండర్ఫుల్ కౌన్సిలర్, ది మైటీ గాడ్, ది ఎవర్లాస్టింగ్ ఫాదర్, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన భుజముల మీద రాజ్యము ఉంటుందంట. అంటే అది ఎక్కడ జరుగుతుంది రాజ్యము? రెండో రాకడలు అనమాట. కాబట్టి యేసుప్రభు మొదటి రాకడ రెండో రాకడ. అందుకే యెషయా చెప్పిన ప్రవచనంలో 9వ అధ్యాయం 6వ వచనంలో మొదటి రాకడ చెప్పినాడు, రెండో రాకడ చెప్పినాడు. సో ఫస్ట్ కమింగ్ ఆయన మనకు రక్షణ తీసుకొని వచ్చినాడు, రెండో రాకడలో ఆయన రాజ్యము స్థాపిస్తాడు. అందుకే ఆయన అక్కడ ఏంటంటే ఏముంది అక్కడ, అయితే ఆయన భుజం మీద ప్రభుత్వం ఉండును, అండ్ హిస్ నేమ్ షల్ బి కాల్డ్, ఆయన నామము ఏ విధంగా పిలువబడుతుందంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు రాజు. ఇక్కడ మనం గమనించాలి, ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ట్రినిటీ, డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ, త్రిత్వం యొక్క సిద్ధాంతము. యెహోవా సాక్షుల దగ్గర ఈ వచనము మాట్లాడితే వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు ఏంటంట, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన నామము ఏమని పిలువబడుతుందంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, ది మైటీ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్, ది ఎవర్లాస్టింగ్ ఫాదర్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఎవర్లాస్టింగ్ ఫాదర్, నిత్యుడగు తండ్రి. సో ఇవన్నీ మనం త్రిత్వం గురించి అర్థం చేసుకోవాలంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ ది ప్రిన్స్ ఆఫ్ పీస్, హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానం యొక్క రాజకుమారుడు. ఆయన సమాధానం తీసుకొని వస్తాడు అనమాట భూమి మీదకి 1000 సంవత్సరంలో. సో 1000 సంవత్సరంలో యొక్క పరిపాలన చాలా గంభీరంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. సో అక్కడ అనారోగ్యం ఉండదంట, అంటే సిక్నెస్ అనేది ఉండదు,
సో ఎన్నో ఉన్నాయి. మనం దాంట్లో మేబీ దేవుని చిత్తం అయితే ఒక 2 వారాల తర్వాత మనం దాని గురించి చూద్దాం. కానీ ఇక్కడ మనం చూద్దాం ఫస్ట్ 3 centuries, మొదటి 3 శతాబ్దాలలో ఈ సిద్ధాంతంనే వారు నమ్మినారు. కానీ ఈ సిద్ధాంతాలు ఎందుకు వచ్చినాయి మనం చరిత్రలో వెళ్ళి చూస్తున్నాం. ఇది మనం నేర్చుకోవడం అవసరం. ఇవన్నీ ఎందుకండి అంటే ఇక్కడే మనం పొరపాటు పోతాం యేసు ప్రభు యొక్క రాకడని గురించి. మరి యేసు ప్రభు ఇక్కడ వస్తే గిన దానికి దీనికి ఏం భేదం ఉందండి అంటే అవి అంతా మనం పర్టికులర్గా చూడాల్సిన అవసరం ఏంటి అంటే అది ఎంతో అవసరం. ఎందుకంటే మనము యేసు ప్రభు యొక్క రాకడలో ఈ ఎత్తబడడం అనేది ఒక గంభీరమైన మర్మము, మిస్టరీ అనమాట. ర్యాప్చర్ ఈజ్ అ మిస్టరీ విచ్ వాజ్ నాట్ ప్రాఫెసైజ్డ్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. ఈ యొక్క ఎత్తబడడం అనే దాని గురించి పాత నిబంధనలో ప్రవచనం చెప్పలేదు. సో కొన్ని నిమిషాలలో మనం దాన్ని కూడా చూస్తాము. కానీ ఇక్కడ ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో యేసుప్రభు యొక్క రెండో రాకడ మిలీనియం అనే సంగతి, మరి యేసుప్రభు ప్రీ మిలీనియల్ అనమాట. ప్రీ మిలీనియల్ అంటే యేసుప్రభు 1000 సంవత్సరములకు ముందే వస్తాడు. సో ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న నేను వేస్తాను. ఆ క్వశ్చన్ మీరు నెక్స్ట్ వీక్కి హోంవర్క్, అది మనకు ఓకే, నెక్స్ట్ వీక్కి హోంవర్క్. కానీ అది మనం వచనం చూసుకుందాము. మీరు బాగా తలంచండి, పఠించండి, స్టడీ చేయండి, లోతుగా వెళ్ళి పరిశోధించండి, పరీక్షించండి. సో దాంట్లో ఒక చిన్న వచనం మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మాథ్యూస్ గాస్పెల్ 25th chapter, 25వ అధ్యాయము 31వ వచనము. చదవండి. మనుష్య కుమారుడు ఎప్పుడైతే ఆయన మహిమలో తన పరిశుద్ధ దూతలందరితో వచ్చునో అప్పుడు ఆయన తన మహిమ సింహాసనంపై కూర్చుండును. 32 కూడా. మరియు ఆయన ఎదుట జనములన్నీ కూర్చోబడును. మరియు ఆయన ఒక కాపరి మేకల నుండి తన గొర్రెలను వేరుపరచినట్లుగా ఆయన ఒకని నుండి ఒకనిని విభజించును. ఓకే, ఈ వచనం ఎక్కడ ఫిట్ అవుతుంది? సో దట్ అది మన ప్రశ్న. ఎక్కడ ఫిట్ అవుతుందంటే ఎక్కడ దాన్ని యేసు ప్రభు చెప్పినాడు, మనుష్య కుమారుడు ఆయన మహిమలో వచ్చినప్పుడు గొర్రెలను మేకలను వేరుపరుస్తాడంట. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు ఎక్కడ ఫిట్ అవుతుంది? ఈ 25వ అధ్యాయం అంతా కూడా చెప్పబడిన మాటలు, భవిష్యత్తులో జరిగే మాటలు ఎక్కడ ఫిట్ అవుతుంది? సో అది మన హోంవర్క్. ఓకే, మీరు హోంవర్క్ తీసుకోండి, తలంచండి. ఆయన గొర్రెలను మేకలను వేరు చేస్తాడంటే ఎప్పుడు చేస్తాడు అనేది మన యొక్క హోంవర్క్ అది. ఓకే, సో ఇంటికి వెళ్ళాక మీరు దాంట్లో స్టడీ చేయండి. ఓకే, విత్ డీటెయిల్స్, అంటే మనం విత్ ఎవిడెన్స్ మనము దాని గురించి మాట్లాడాలి. ఓకే, సో అది మనకు తెలుసు ఎక్కడ వస్తాడు అనేది, కానీ దాని యొక్క ఎవిడెన్స్ తోటి, అంటే ఒక బలమైన ఆధారంతో చెప్పడం అవసరం. సో దాని మీదనే ఈ థియరీస్ వచ్చినాయని నేను అనుకుంటాను. ఎందుకంటే పోస్ట్ మిలీనియం ఇవన్నీ కూడా దాని మీదనే ఆధారపడి ఉన్నాయని నేను అనుకుంటాను. ఓకే, సో వై సో మెనీ వ్యూస్? ఎందుకు ఇన్ని కోణంలో ఎందుకు చూస్తున్నారంటే యేసు ప్రభు రాకడం గురించి వస్తాడని చెప్పినాడు, ఆయన అక్షరాలో వస్తాడని చెప్పినాడు, ఆ సూచనలు చెప్పినాడు, ఇవన్నీ చెప్పినాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు యేసు ప్రభు 1000 సంవత్సరాల తర్వాత వస్తాడని నమ్ముతున్నారు? ఎందుకు ఆల్రెడీ యేసు ప్రభు వచ్చేసినాడని నమ్ముతున్నారు? ఇక్కడే మనం చూస్తున్నాం 70 సంవత్సరంలో వచ్చేసినాడంటే ఇక్కడ కూడా ఒక సిద్ధాంతం స్టార్ట్ అయింది. అదేంటంటే ఒక భిన్నమైన బోధ స్టార్ట్ అయింది. ఏంటంటే ప్రేటరిజం అనేది. ప్రేటరిజం అంటే యేసు ప్రభు వచ్చేసినాడు, 70 సంవత్సరంలోనే వచ్చేసినాడు. మరి దానికి ఒక ఆధారం కూడా తీసుకుంటారు. యేసు ప్రభు చెప్పినాడు కదా, మనుష్య కుమారుడు తిరిగి తన రాజ్యంలో వచ్చినప్పుడు, మరి ఇక్కడ ఉన్నవారు అంటే తిరిగి లేచి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారిలో ఇంకా బ్రతికే ఉంటారు, ఇంకా చనిపోరు అనే మాట యేసు ప్రభు ఏదైతే చెప్పినాడో అది ఇక్కడ నెరవేర్చబడిందని చాలామంది దాని మీద ఆధారం తీసుకొని చెప్తుంటారు. సో అందుకే ఇక్కడ యేసు ప్రభు వచ్చేసినాడు కాబట్టి ఇక్కడ యేసు ప్రభు రాడు, ఇంకా మనం ఎలాగనైనా బ్రతకవచ్చు, 1000 ఏళ్ల పరిపాలన ఉన్నాం, దేవుడు అదే ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, ఇంకా ఏం లేదు, మనము ఈ భూమి పోదు, ఈ ఆకాశం పోదు, ఏం కాదు అనే ఒక ప్రేటరిజం అనే సిద్ధాంతం స్టార్ట్ అయిందనమాట. సో ఇవన్నీ కూడా వారు ఆ మిలీనియల్ థియరీ మీద ఆధారపడేవారు అనమాట. సో దాంట్లో చాలా లోతైన అంశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసేది వాక్యంలో ప్రీ మిలీనియల్ వ్యూ, అంటే యేసు ప్రభు రెండో రాకడ 1000 సంవత్సరములకు ముందే వస్తాడు అనేది. ప్రీ మిలీనియల్ అంటే 1000 సంవత్సరములకు ముందే యేసు ప్రభు వస్తాడు. సో యేసు ప్రభు ఎప్పుడైతే 1000 సంవత్సరములకు ముందే వస్తాడు అనే ఖచ్చితమైన నిర్ణయం మనం ఎప్పుడైతే వాక్యంలో చూస్తామో దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు భూమి మీదకి రెండో రాకడలో 1000 సంవత్సరాల ముందు వస్తాడంటే దానికన్నా ముందు ఏం జరగాలి? 7 ఏళ్ల శ్రమకాలం జరగాలి. 7 ఏళ్ల శ్రమకాలానికి ముందు ఆ 7 ఏళ్ల శ్రమకాలం ఆరంభము కావాలి అంటే ఎత్తబడడం జరగాలి.
సో ఎత్తబడడం జరగాలి అంటే ఎప్పుడు జరుగుతుంది అది? ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాం అనమాట. అంటే యేసు ప్రభు యొక్క రెండో రాకడలను గురించి నాకు చెప్పినాడు అనమాట. ఏం చెప్పినాడు? ఏం జరుగుతాయని? అంటు వ్యాధులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, మరి దేశం మీదికి దేశం లేస్తుంది, యుద్ధాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభు 24వ అధ్యాయంలో వాటిని గూర్చి, అంటే దాన్ని ఆలివేట్ డిస్కోర్స్ అంటారు. అంటే యేసు ప్రభు ఒలివ పర్వతం మీద దాని గురించి వివరించినాడు అనమాట, యేసు ప్రభు యొక్క రెండో రాకడని గురించి. సో ఆ సూచనలన్నీ దేని గురించి? ఎక్కడ ఎక్కడ ఫిట్ అవుతుంది అది? మిలియంకి ముందు వచ్చే, అంటే యేసు ప్రభు రెండో రాకడలో, అంటే 24వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు యొక్క రెండో రాకడలో. సో ఇప్పుడు మనం 26వ అధ్యాయం ఎక్కడ ఫిట్ అవుతుంది అనేది మన ప్రశ్న. ఓకే, దాని గురించి మీరు ఇంటికి వెళ్ళాక స్టడీ చేయండి. 24, 25 మొత్తం చదవండి. సో ఇక్కడ యేసు ప్రభు రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు మరి భూమి మీదకి ఏం జరుగుతాయి అవన్నీ కూడా మనం చూస్తాం. సో ఈ అపోస్తలులు మొదటి 3 శతాబ్దాలలో మరి అపోస్తలులు మరి వారందరూ కూడా సంఘాలన్నీ కూడా ఈ సిద్ధాంతంనే నమ్మినారు. చరిత్రలో వెళ్ళి చూస్తే మనకు దొరుకుతుంది ఈ సిద్ధాంతం మాత్రమే నమ్మినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ మనం ఇక్కడ కొద్దిగా చరిత్రలో వెళ్ళి, మరి పోయిన వారం నేను చెప్పినాను, ఒక 4 వ్యక్తులు ఈ యొక్క సిద్ధాంతమును మరి చెరిపేసినారు. అంటే యేసు ప్రభు 1000 సంవత్సరములకు ముందు వస్తాడు, ప్రీ మిలీనియల్ వ్యూ అనేది, లేకుంటే ర్యాప్చర్ అనేది జరిగిన తర్వాత యేసు ప్రభు మరి భూమి మీదకి 7 ఏళ్ల శ్రమకాలం తర్వాత భూమి మీదకి వస్తాడనే ఆ సిద్ధాంతము ప్రీ ట్రిప్ అండ్ ప్రీ మిలీనియల్ వ్యూ. సో యేసు ప్రభు వస్తాడనే సిద్ధాంతమును మరి ఇక్కడ వారు చెరిపేసినారన్నమాట. సో ఇక్కడ మనం ఇక్కడ ఈ డ్రాయింగ్లో ఉన్నాం కాబట్టి ఇంకొక మాట మనం గమనిస్తే, ప్రీ ట్రిప్ 7 సంవత్సరాలకు ముందే సంఘం ఎత్తబడుతుంది. మరి ఇక్కడ కూడా కొన్ని థియరీస్ ఉన్నాయి, ప్రీ ట్రిప్, మిడ్ ట్రిప్, పోస్ట్ ట్రిప్. అంటే ఎత్తబడము ఎక్కడ జరుగుతుంది? శ్రమకాలానికి ముందు, శ్రమకాలం మధ్యలో, తర్వాత శ్రమకాలం తర్వాత. సో మిడ్ ట్రిప్ థియరీని ఏమంటారంటే ఇంకొక టర్మ్ వాడతారు. మిడ్ ట్రిప్ థియరీ అంటే ప్రీ వ్రాత్ ర్యాప్చర్ అనమాట. ప్రీ వ్రాత్ అంటే ఈ 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో ఫస్ట్ 3.5 years ఉగ్రత ఉండదు, కానీ ఆ యొక్క 7 ఏమంటాము ముద్రలు విప్పినప్పుడు, సో ఇవన్నీ కొన్ని జరుగుతాయి, కానీ అంత ఉగ్రత రాదు. సెకండ్ హాఫ్ 2-3.5 సంవత్సరంలో దేవుని యొక్క ఉగ్రత భయంకరంగా కుమ్మరించబడుతుంది అనమాట. సో అందుకే వాళ్ళు ఏమంటారంటే మిడ్ ట్రిప్ నమ్మే వాళ్ళు సంఘం అక్కడ మధ్యలో ఎత్తబడుతుంది అనేది. సో అవన్నీ కూడా రాంగ్ అని మనము బైబిల్ ప్రకారంగా మన బైబిల్ స్టడీలో చూస్తున్నాం. కాబట్టి సంఘము శ్రమకాలానికి ముందు ఎత్తబడుతుంది, మధ్యలో కాదు, తర్వాత కాదు, ముందు ఎత్తబడుతుంది. సో అక్కడ మరి ప్రీ ట్రిప్ తర్వాత ప్రీ మిలీనియల్. సో ఈ 2 అనమాట. మనం ఎందుకు అక్కడ బయట రాసినాము? మరి మనము సంఘము స్మరణ బ్యాప్టిస్ట్ చర్చ్, న్యూ టెస్ట్మెంట్, ఫండమెంటల్, లోకల్, విజిబుల్, ప్రీ ట్రిప్, ప్రీ మిలీనియల్, కేజేవి ఓన్లీ. సో ఇవన్నీ కూడా ఎందుకు రాసినామంటే ఇది మనం నమ్ముతాం కాబట్టి ఖచ్చితంగా. ఓకే, సో అందుకొరకే మనం ఇది తెలుసుకోవడం అవసరం. తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ 3 centuries, 3rd century ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ మనం అక్కడ తెలుసుకోవడం అవసరం. ఇక్కడ ఒక షాక్ వచ్చినారు అన్నమాట. ఎవరంటే 3rd century యాంటోగోనిస్ట్ అనమాట. యాంటోగోనిస్ట్ అంటే యాంటోగోనిస్ట్ అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే అడ్వర్సరీ అనమాట, అపోనెంట్స్. సో వీరు అపోనెంట్స్ అంటే వ్యతిరేకించేవారు అనమాట. సో ఏంటి వీరు ఏం చేసినారంటే ఈ దీంట్లో ఉండేవారు ఈ సిద్ధాంతమును వ్యతిరేకించినారు చరిత్రలో. అందుకే మొదటి 3 శతాబ్దాలలో ఈ సిద్ధాంతమే వాళ్ళు నమ్మినారు. అంటే సంఘం అంతా కూడా యేసుప్రభు వస్తాడు అనే నమ్మినారు, అక్షరాలో వస్తాడు అని నమ్మినారు. ఆ రోమా ప్రభుత్వము యెరూషలేమును పట్టణమును నాశనం చేసినా కూడా వారు తర్వాత కూడా 70 సంవత్సరం తర్వాత కూడా వారు ఇంకా ఇదే సిద్ధాంతం నమ్మినారు. సో కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉండేవారిలో ఈ సిద్ధాంతం అంటే ఈ వ్యతిరేకించేవారు, ఈ సిద్ధాంతంను వ్యతిరేకించేవారు కొత్త థియరీస్ తీసుకొని వచ్చినారనమాట. సో దాంట్లో మనం బైబిల్లో చూస్తాము ఇటువంటి థియరీస్ నమ్మేవారు కూడా ఉన్నారు.
యాంటోగనిస్ట్ అంటే మరి వ్యతిరేకతను నమ్మేవారు, అంటే దీనికి వ్యతిరేకించేవారు, వాక్యాన్ని వ్యతిరేకించేవారు కూడా బైబిల్లో ఉండే కొంతమంది ఒక శాఖ ఉంది. అందుకే యూదుల మధ్యలో 2 గుంపులు ఉన్నాయి, ఒకటి పరిసయ్యులు, ఒకటి సద్దుకాయలు, ఫారసీస్ అండ్ సాద్దుసీస్. సో ఈ 2 గుంపులు ఉన్నాయన్నమాట. సద్దుకాయలు ఎవరైతే ఉన్నారో ఆ గుంపు యూదుల దానిలో, ఈ గుంపు పునరుద్ధానము లేదు అంటారు, పునరుద్ధానము లేదు అంటారు. కాబట్టి ఇప్పుడు మిలీనియం థియరీ ఏదైతే ఉందో, మనం టు ద పాయింట్ వస్తున్నాం. ఓకే, మిలీనియం అనే సిద్ధాంతం ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఇంటర్వెన్ బిట్వీన్ ఫస్ట్ రిజరక్షన్ అండ్ సెకండ్ రిజరక్షన్. మిలీనియం థియరీ ఏదైతే అంటే మిలీనియం అనే 1000 సంవత్సరముల యొక్క పరిపాలన మొదటి పునరుద్ధానము రెండో పునరుద్ధానంకి మధ్యలో జరిగే పీరియడ్ అనమాట. మనం నెక్స్ట్ వీక్ అట్లా చూస్తాం రిజరక్షన్ సంగతి, పునరుద్ధానం సంగతి చూస్తాం. మొదటి పునరుద్ధానంకి రెండో పునరుద్ధానానికి మధ్యలో జరిగేది 1000 సంవత్సరముల పరిపాలన. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ మిలీనియంకి రిజరక్షన్కి చాలా దగ్గర ఉందన్నమాట. రిజరక్షన్ అయినాక మిలీనియం జరుగుతుంది. ఫస్ట్ రిజరక్షన్ కంప్లీట్ కాగానే మిలీనియం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొంతమంది షాక్, ఒక గుంపు ఏంటంటే రిజరక్షనే లేదంటున్నారు. అంటే రిజరక్షన్ లేదు అంటే మిలీనియం లేదనమాట. చూస్తున్నాం, పాయింట్కి వస్తున్నాం మనం. పునరుద్ధానం లేదు అంటే 1000 ఏళ్ళ పరిపాలన లేదు. అందుకే బైబిల్లో మనం చూస్తాం, అక్కడ 23వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో ఒక గుంపు ఉన్నారు, సద్దుకాయలు. మరి ఆ పునరుద్ధానం లేదని నమ్మేవారు అనమాట. 8వ వచనం 7, 8, 9 చదుదాం. 7, 8, 9. మరియు అతడు అలాగున చెప్పగా అక్కడ పరిసయ్యులకు మరియు సద్దుకాయలకు మధ్య విభజన జరిగాను, మరియు ఆ సమూహము విభాగింపబడెను. ఏలైనగా సద్దుకాయలు పునరుత్థానమైనను లేక దూత అయినను లేక ఆత్మ అయినను లేదని చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండింటినీ ఒప్పుకొందురు. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ సద్దుకాయలు ఏమంటారంట, ఫర్ ది సద్దుసీస్ సే దట్ దెర్ ఈజ్ నో రిజరక్షన్, పునరుద్ధానం లేదు అని చెప్తారంట. నీదర్ ఏంజల్ నార్ స్పిరిట్ బట్ ద ఫారిసీస్ కన్ఫెస్ బోత్, కానీ పరిసయ్యులు రెండింటినీ ఒప్పుకుంటారంట. 9th verse and there arose a great cry and the scribes that were of the Pharisees, okay, part arose and strove, saying, we find no evil in this man, but if a spirit or an angel had spoken to him, let us not fight against God. మరి అక్కడ ఉండే లేఖర్లు కొంతమంది దాంట్లో నుంచి పరిసయ్యులకు చెందినవారు అనమాట, లేఖర్లు. సో లేఖర్లు కొంతమంది లేచి, అయ్యలారా మనం కొట్లాడుకోవద్దు, ఈయన చెప్తున్నాడు కదా, ఈయన చెప్పేది కరెక్టే, దూతలు కానీ ఆత్మలు కానీ అవి అంటే పునరుద్ధానం అనేది జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే దాంట్లో చాలా మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి, దాంట్లో మనం వెళ్తే అది జరిగింది కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మనం పోరాడొద్దు అంటాడు. అంటే రిజరక్షన్ అనేది ఉంది. సో 3rd centuryలో దెర్ వాజ్ ఎ రైజ్ ఆఫ్ యాంటోగనిజం అనమాట. అంటే 3వ శతాబ్దంలో ఈ యాంటోగనిజం అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళే ఒక గుంపు లేచిందనమాట. ఆ గుంపు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ యాంటోగనిజం అనేది ఎక్కడి నుండి ఆరంభమైందంటే స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియా. ఈ అలెగ్జాండ్రియా అనే స్కూల్లో ఈ యాంటోగనిజం అనేది నేర్పించడము ఈ 3వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. అందుకే పోస్ట్ మిలీనియల్, మిలీనియల్ అనే థియరీస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. వీరి నుండి ఆ దేవుని వాక్యాన్ని వ్యతిరేకించి వాళ్ళ సొంత అభిప్రాయాలు పెట్టి ఈ థియరీస్, యాంటోగనిజం అంటే అగేన్స్ట్ అనమాట, వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఉండేవారు లేచినారనమాట. సో దాంట్లో మనము పోయిన వారం మనం చూసినాం, ఒక 4 పేర్లు మనం అక్కడ గమనిస్తాము. దిస్ పీపుల్, ఆల్ ది 4 people, దే అపోజ్డ్ ది డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ మిలీనియల్. ఓకే, ఈ యొక్క యేసుప్రభు యొక్క 2వ రాకడలో 1000 సంవత్సరములకు ముందు యేసుప్రభు వస్తాడనే దాన్ని వాళ్ళు వ్యతిరేకించినారన్నమాట. ఎందుకంటే వాళ్ళు పునరుద్ధానం ఉందని నమ్మరు, నా యేసుప్రభు వస్తాడని కూడా నమ్మరనమాట. అందుకే మరి పేతురు చెప్తాడు కదా, ఏది ప్రభు రాకడని హేళన చేసేవారు. నంబర్ 1 కేయస్ అంటే ఆర్ గేయస్, ఒక వ్యక్తి ఉన్నాడన్నమాట. తర్వాత 2nd person క్లెమెంట్స్ అలెగ్జాండ్రియస్.
అలెగ్జాండ్రినస్ అతని పేరు అనమాట. ఓకే, వీళ్ళు అందరు కూడా వ్యక్తులు అనమాట. కాయస్ ఆర్ గేయస్, తర్వాత క్లెమెన్స్ అలెగ్జాండ్రియనస్ అనే ఒక వ్యక్తి. తర్వాత థర్డ్ వన్, ఇతని పేరు నేను క్యాపిటల్ రాస్తాను, మనకందరికి తెలుసు ఇతను, ఒరైజిన్ అనే వ్యక్తి. తర్వాత డయానిసిస్, ఈ 4 వ్యక్తులు చాలా భయంకరమైన వ్యక్తులు అన్నమాట. ఈ 4 వ్యక్తులు చరిత్రలో ఇది మనకు దొరుకుతుంది. కాయస్ ఆర్ గేయస్ అనే వ్యక్తి, తర్వాత క్లెమెన్స్ అలెగ్జాండ్రినస్, తర్వాత ఒరైజిన్, తర్వాత డయానిసిస్ అనే ఈ 4 వ్యక్తులు హారబుల్ పీపుల్ అన్నమాట. ఎందుకంటే ఈ చరిత్రలో వీరి డేట్స్ కూడా ఇస్తాను, ఎప్పుడున్నారో వాళ్ళ డేట్స్ కూడా ఇస్తాం. ఓకే, ఫస్ట్ అయిన డేట్ నాకు దగ్గర లేదు, కానీ సెకండ్ అయిన డేట్ 193 to 220 AD ఆ టైంలో ఉన్నాడు. ఒరైజిన్ 185 to 254 AD. తర్వాత డయానిస్ 190 to 265 AD. వాళ్ళు నివసించిన సంవత్సరంలో అన్నమాట, అంటే ఏ టైంలో వాళ్ళు ఉన్నారు. ఒరైజిన్ అనే వ్యక్తి 195 to 254 AD, అంటే ఇది 3rd century అంటారు, 3వ శతాబ్దం అంటారు. ఓకే, సో ఒరైజిన్ అనే వ్యక్తి యాక్చువల్లీ ఫస్ట్ ఇతను వచ్చినాడు. వీళ్ళందరూ కూడా స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియాలో. సో వారందరూ కూడా ఈ 3rd centuryలో రైజ్ ఆఫ్ యాంటోగనిజం అనేది, అంటే వాక్యాన్ని వ్యతిరేకించి ఒక శాఖ వచ్చిందనమాట. మన చరిత్రలో మనం చూస్తే యేసు ప్రభుని కూడా వ్యతిరేకించిన శాఖలు ఉండే, ఏంది, పరిసయ్యులు, సద్దుకాయులు, లేఖరులు అందరూ యేసు ప్రభుని వ్యతిరేకించినారు. యూదుల లోపల నుంచే వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఈ 3వ శతాబ్దంలో యేసు ప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత 3వ శతాబ్దంలో యాంటోగనిజం అనేది, అంటే అపోనెంట్స్ అనమాట, అంటే అడ్వర్సరీస్ అనమాట. దే ఆర్ అగేన్స్ట్, దే ఆర్ అపోజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వ్యతిరేకించారు. సో ఎన్నో వ్యతిరేకించినారు. కేవలం మనం మిలీనియం సంగతి మనం చూస్తున్నాం, ఈ 1000 సంవత్సరంలో పరిపాలన సంగతి మనం చూస్తున్నాం. దీన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించినారు, చాలా సిద్ధాంతాలు వ్యతిరేకించినారు, అన్ని వాక్యాన్నే వ్యతిరేకించారు, కంప్లీట్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్నే వ్యతిరేకించినారు. అందుకే ఈ ఒరైజిన్ అనే వ్యక్తి వాక్యాన్ని చెరిపేసినాడు. హీ వాజ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ యాంటోగనిజం. అంటే యాంటోగనిజం అనే దాని మీద చాలా తను ప్రభావితుడై దేవుని వాక్యాన్ని చెరిపేసినాడు. అందుకే మన చేతిలో NIV బైబిల్ నుంచి వచ్చింది BSI బైబిల్, అందుకే మన చేతిలో అది ఉంది. దాని వెనకాల ఉండే మూలం మనం ఏమనుకుంటామంటే, అరే BSI బైబిల్ మనం అందరికీ అలవాటైపోయింది, దేవుని వాక్యం అంటేనే అది అనే ఆలోచన మన లోపల ఆ సిస్టమ్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఎందుకు ప్రోగ్రామ్ అయిపోయిందంటే దాని వెనకాల వీడనమాట, దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేవారు. అందుకే వారు ఈ యొక్క ప్రతులను కూడా చెరిపేసినారనమాట. వీరు ఈ 4 వ్యక్తులు చరిత్రలో దేవుని వాక్యం యొక్క ప్రతులను చెరిపేసినారు. పాడైన ప్రతులను చేతిలో పెట్టేసినారు, మనుషుల చేతిలో. ఎందుకంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడని గురించి మనుషులు గ్రుడ్డిపరచబడాలి, యేసు ప్రభు వస్తాడనేది మర్చిపోవాలి అనేది వాక్యాన్ని చేరిపేసినాడు. అందుకే మన చేతిలో BSI బైబుల్ ఉండడము ఎంతైనా అండి, BSI బైబులే కరెక్ట్ అనేవారు. ఈ యాంటోగనిజం అంటే వ్యతిరేకతను విశ్వసించేవారు అనమాట, వాక్యాన్ని వ్యతిరేకతను విశ్వసించేవారు అనమాట. సో వారు యాంటోగనిస్ట్, అంటే వాక్యాన్ని వ్యతిరేకించేవారు. సో వీరు ఏం చేసినారంటే, యాక్చువల్లీ ఇక్కడ మనం చరిత్రలో చూస్తే ఈ 2 వ్యక్తులు, క్లెమెనస్ అండ్ డయానసిస్ అనే 2 వ్యక్తులను ఈ ఒరైజిన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినారనమాట. చాలా పెద్ద విద్వాంసులు, ఫిలాసఫర్స్ అనమాట. అంటే మంచి జ్ఞానం ఉన్న వ్యక్తులు అనమాట. ఎందుకంటే స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియాలో చదువుకుంటున్నారు వాళ్ళు, అక్కడ అభ్యాసం పొందినారు. ఈ స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఎక్కడ ఉందంటే ఐగుప్తు దేశంలో. సో అక్కడ దాంట్లో వాళ్ళు చాలా అభ్యాసం పొంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మరి మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. సో అదొక పాయింట్ మనం అక్కడ గమనించాల్సింది. తర్వాత వారు ఏం నమ్మినారంటే, దిస్ పీపుల్ దే డినైడ్ ది బాడీలీ రిజరక్షన్, దట్స్ వై దే బ్రాడ్ నాన్ లిటరల్ ఆర్ స్పిరిచువలైజ్డ్ వ్యూ ఆఫ్ సెకండ్ కమింగ్. వీరు ఏం చేసినారంటే, దేవుని వాక్యాన్ని చెరిపేసి యేసు ప్రభు అక్షరాల వస్తాడనే దానిని నమ్మలేదు కాబట్టి వారు ఏం చేసినారు, దాన్ని మార్చేసినారు. అందుకే యేసు ప్రభు యొక్క రక్తము కదా, కొలసి 1:14 మనం 1:14 అక్కడ ఉంది,
ఒక దగ్గర మనము యేసు ప్రభు రక్తం అనే మాట కనబడుతుంది కదా, అక్కడ రక్తం అనే మాట తీసేస్తున్నారు. బైబిల్లో ఎన్నో ఉన్నాయి, ఎన్నో చోట్ల యేసు ప్రభు దేవుడు లేకుంటే రక్తము, త్రిత్వము, సో ఇవన్నీ ఎన్నో మాటలు మనం అక్కడ తీసివేయడం మనం చూస్తాం. ఎందుకంటే వారు అది నమ్మలేదు కాబట్టి. అందుకే బిఎస్ఐ బైబిల్లో అన్ని పొరపాట్లు ఉన్నాయి. అన్ని పొరపాట్లు అంటే అవి తీసివేతలు జరిగినాయి. ఎందుకు తీసివేతలు జరిగినాయి అంటే ఇక వీరు చేసిన దాన్ని బట్టి. అంటే యేసు ప్రభు యొక్క రెండో రాకడ 1000 సంవత్సరంల తర్వాత వస్తుంది, లేకుంటే ఇప్పుడు ఆల్రెడీ మిలీనియంలో ఉన్నామనే సిద్ధాంతాలు ఇవన్నీ కూడా వీరు తీసుకొచ్చినాయి అన్నమాట. చరిత్రలో 3 శతాబ్దాలకు ముందు లేకుండే ఇవన్నీ తర్వాత వచ్చినాయి. ఎవరు తీసుకొచ్చినారు ఈ సిద్ధాంతాలు? వీరన్నమాట. సో దీంట్లో ప్రాముఖ్యమైన వ్యక్తి ఒరైజిన్ అనే వ్యక్తి అనమాట. సో అది మనం గమనించాలి. గేస్ అండ్ డయానస్ క్యాస్ట్ ఆన్ ది జెన్యూన్నెస్ అండ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ది అపోక్లిప్స్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ దే కాజ్ ఎ డౌట్ అనమాట. దిస్ పీపుల్ క్లెమెనస్ అండ్ డయానసిస్ అనే ఇద్దరు వ్యక్తులు దే కాజ్ ఎ డౌట్ ఆన్ ది జెన్యూన్నెస్ దేర్ స్టేట్మెంట్. అక్కడ మనం వారి చరిత్రలో మనం చూస్తే దే క్యాస్ట్ డౌట్ ఆన్ ది జెన్యూన్నెస్ అండ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ది అపోక్లిప్స్. అపోక్లిప్స్ అంటే రెవల్యూషన్ అనమాట, ప్రత్యక్షత. ఓకే, అది గ్రీక్ పదం. ఓకే, సో వీరు ఏం చేసినారంటే ఈ ఇద్దరు వ్యక్తులు, ఈ ఒరైజిన్, వీళ్ళందరూ కూడా కలిసి మరి 4 వ్యక్తులు దే కాజ్ డౌట్ ఆన్ అపోకలిప్స్. అపోకలిప్స్ అంటే రెవల్యూషన్ అన్నమాట, ప్రత్యక్షత. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అంటే యేసు ప్రభు యొక్క రాకడ. ప్రత్యక్షత అంటే హిజ్ రెవల్యూషన్ అనమాట. అంటే యేసు ప్రభు వస్తాడు, ఆయన ప్రత్యక్షపరచబడతాడు అనేది వాళ్ళు దానిని అపోకలిప్స్ అనేది ఏదైతే ప్రత్యక్షత గ్రంథం మీద వాళ్ళు దాన్ని పాడు చేసేసినారన్నమాట. ఇంకొకటి మనం ఇక్కడ ఒక పాయింట్ మనం గమనిస్తే, చరిత్రలో నేను అన్నాను కదా ఫస్ట్ 3 centuries, 1st, 2nd and 3rd, ఈ 3 శతాబ్దాలలో మోస్ట్ స్టడీడ్ బుక్ ఆఫ్ ది బైబిల్ డ్యూరింగ్ దిస్ 3 centuries. ఆల్ ద చర్చెస్, అన్ని సంఘాలన్నీ కూడా ఎక్కువ పఠించిన పుస్తకం ఏదంటే ఇదన్నమాట, అపోకలిప్స్ అంటే ప్రత్యక్షత గ్రంథం అనమాట. సో ఫస్ట్ 3 centuriesలో ఎప్పుడైతే యోహాను ఆ యొక్క ప్రత్యక్షత గ్రంథము కంప్లీట్ చేసినాడో, ఆ కంప్లీట్ చేసిన తర్వాత సంఘాలకు ఎప్పుడైతే పంపించినాడో పుస్తకాలను, ప్రతులను పంపించేసినాడో, ఆ సంఘాలన్నీ కూడా ఈ మొదటి 3 శతాబ్దాలలో ఎక్కువ దాన్ని పఠించినారు. ఇదేంటి, దేవుడు మనకు క్రొత్త ప్రత్యక్షత ఇచ్చినాడు, అంటే ప్రత్యక్షత గ్రంథం ఇచ్చినాడని దాని మీద పఠించడం స్టార్ట్ చేసినారు అనమాట. ఎక్కువ స్టడీ చేసినారు. మోస్ట్ స్టడీడ్ బైబుల్ ఆర్ బుక్ ఆఫ్ ది బైబుల్. బైబిల్ అంతట్లో 66 బుక్స్లో ఎక్కువ పఠించిన పుస్తకం ఏంటంటే మొదటి 3 శతాబ్దాలలో అపోకలిప్స్ అంటే రెవల్యూషన్ అనమాట, ప్రత్యక్షత గ్రంథం. సో దట్స్ వై దిస్ 4 people దే క్యాస్ట్ డౌట్ ఆన్ ది బుక్ ఆఫ్ అపోకలిప్స్. ప్రత్యక్షత గ్రంథం మీద వారు ఒక సందేహం తీసుకొని వచ్చినారు. అందుకే ఈ సిద్ధాంతాలు వచ్చినాయి. ఏమేమి సిద్ధాంతాలు వచ్చినాయి? నంబర్ 1 నాన్ లిటరల్ ఆర్ స్పిరిచువలైజ్డ్ వ్యూ, తర్వాత పోస్ట్ మిలీనియల్ వ్యూ, తర్వాత ఆ మిలీనియల్ వ్యూ. కాబట్టి వీరు ఆ తప్పుడు సిద్ధాంతాలను తీసుకొని వచ్చినారన్నమాట. సో అందుకే మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, వీరు ఈ యొక్క అపోక్లిప్స్ అనేది, ఆ ప్రత్యక్షత అనేది మరి వారు చెరిపేసినారు. సో దాని వెనుకల కేవలం మనం బైబిల్ని మనం అనుకున్నాం కదా ఇన్ని దినాలు, అంటే వారు ప్రతులను మార్చేసినారు. ప్రతులు మార్చడమే కాదు, ప్రతులలో ఉండే దేవుని వాక్యం యొక్క సిద్ధాంతము, యేసు ప్రభు యొక్క రాకడను గురించి, మరి సంఘమును గురించి, అన్నిటిని గురించి వారు ప్రతి ఒక్కటి కూడా చెరిపేసినారు. చెరపబడిన ప్రతులను చేతిలో పెట్టేసినారు. ఆ చెరపబడిన ప్రతులను చేతిలో పెట్టి దాంట్లో నుంచి మనకు తెలుగులోకి తర్జుమా అయినది బిఎస్ఐ బైబిల్. సో దాంట్లో నుంచి ఒకవేళ మనం చూస్తే ఈ కోణంలో ఏవైతే మనం చూస్తున్నామో, సంఘము శ్రమకాలానికి ముందు 1000 సంవత్సరాలకు ముందు యేసు ప్రభు వస్తాడనేది కొన్ని మనకు సందేహకరంగా కొన్ని మాటలు కనబడుతుంటాయి దాంట్లో. అందుకే మరి ప్రతులను మార్చినారు. సో దీనిలో ఒరైజిన్ అనే వ్యక్తి మరి ప్రతులను మార్చేసినాడు. సో ఈ ఇద్దరు వ్యక్తులు మరి అపోకలిప్స్ అంటే ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథం మీద ఒక సందేహం కలిగజేసినారు, అంటే తప్పుడు ప్రచారం చేసినారు అనమాట. అంటే వాక్యాన్ని చెరిపేసి అట్లా కాదు యేసు ప్రభు వచ్చేసినాడు అంటే వాళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్, అంటే దేవుని యొక్క వాక్యం యొక్క
మరి ఏమంటాం ఇంటర్ప్రిటేషన్ అంటే భావము తెలియజేయడం. దాని యొక్క భావం తెలియజేయడంలో వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ సొంత అభిప్రాయాలు తెలియజేసినారనమాట. సో అట్లా యేసు ప్రభు ఇక రాడు అనేది, అందుకే పేతురు రాసినాడు ఆ దినాలలో మనుషులు అనుకున్నారంట. సో రైజ్ ఆఫ్ యాంటోగనిజం అంటే వ్యతిరేకత, వాక్యానికి వ్యతిరేకమైన ఒక శాఖ, అది స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియా అనమాట. అలెగ్జాండ్రియా యొక్క స్కూల్ బయలుదేరింది. అది దేవుని వాక్యాన్ని చేర్పడమే కాదు, అన్ని సిద్ధాంతాలను అన్నింటిని కూడా చేర్పేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి ఆ విధంగా మరి చాలా విషయాలు మనం ఇంకా నేర్చుకోవచ్చు. సో యేసు ప్రభు యొక్క రెండో రాకడ మరి భూమి మీదకి ఖచ్చితంగా వస్తాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఆ వస్తాడు అనే ఆ రాకడను గురించిన మరి ఆనందము, యేసు ప్రభు యొక్క రెండో రాకడ యొక్క ఆనందము, ఆ 1000 సంవత్సరంలో యొక్క ఆనందము. సో ఇక్కడ ఒక వచనం మనం చదువుకొని ముగించుకుందాము. 1 పేతురు 4:13. 1 పేతురు 4:13. కానీ ఎంత మటుకైతే మీరు క్రీస్తు శ్రమల యందు పాలిభాగస్తులై ఉన్నారో దాని యందు ఆనందించుడి. అలాగున ఆయన మహిమ ప్రత్యక్షపరచబడినప్పుడు మీరు కూడా ఉల్లాసంతో మిక్కిలి ఆనందించగలరు. ఎంత మటుకైతే ఆయన శ్రమలలో మనం పాలిభాగస్తులమైనమో, ఆయన మహిమలో అగ్గిపడినప్పుడు మనం కూడా ఆయన మహిమలో ఆనందించగలం. విల్ బి ఎక్సీడింగ్ జాయ్ఫుల్. మిక్కిలి ఆనందించగలుగుతాం. అక్కడ ఎక్సైటింగ్ జాయ్ఫుల్ ఉంది కదా, మిక్కిలి ఆనందించగలుగుతామని. ఎక్కడది? ఆయన మహిమలో అగుపడినప్పుడు మనం ఆయనలో మిక్కిలి ఆనందించలేం. వెన్ ఐ విల్ కమ్ ఇన్ ది గ్లోరీ విల్ బి ఎక్సీడింగ్ జాయ్ఫుల్. మిక్కిలి ఆనందిస్తాం. ఎక్కడ? ఎక్కడ పేతురు రాసినాడు అది మిక్కిలి ఆనందిస్తాం. సో నేను ఇక్కడ రాసుకున్నాను ఏంటంటే జాయ్ఫుల్ టైమ్ ఫర్ ఆల్ ద సెయింట్స్ ఆఫ్ ఆల్ ద టైమ్. మరి పరిశుద్ధుల యొక్క మిక్కిలి ఆనందము, అన్ని సమయములలో ఉండే పరిశుద్ధుల యొక్క మిక్కిలి ఆనందము ఆయన మహిమలో వచ్చినప్పుడు. ఎక్కడ అది? ఎక్కడ? మిలీనియం, 1000 years మిలీనియంలో విల్ బి జాయ్ఫుల్ ఇన్ హిస్ గ్లోరీ. ఆయన మిక్కిలి ఆనందం ఎప్పుడు ఉంటుందంటే మిలీనియంలో. అందుకే ఇక్కడ మనం గమనించాలి. జస్ట్ ఒక చిన్న థాట్ మనం చూసుకొని ముగించుకుందాము. OT saints, all these OT saints ఓకే, ఈ పాత నిబంధనలో ఉండే పరిశుద్ధులందరూ కూడా వాళ్ళకి చెప్పబడిన ప్రవచనములు అన్నీ కూడా ఏమున్నాయంటే యేసు ప్రభు యొక్క మొదటి రాకడ. దీన్ని ఏమంటామంటే వీరందరూ కూడా పాత నిబంధనలో ఉండే పరిశుద్ధులందరూ కూడా ఒక విశ్వాసంతో చూస్తున్నారు. ఎటువంటి విశ్వాసం అంటే మనం విశ్వాసం అనే చాప్టర్ చూస్తున్నాం కాబట్టి ఫెయిత్స్ టెలిస్కోప్, ఒక ఏమంటాం టెలిస్కోప్ అంటే దుర్బిని. అంటే వాళ్ళందరూ కూడా పాత నిబంధనలు ఉండే విశ్వాసులందరూ కూడా విశ్వాసం అనే టెలిస్కోప్ తోటి ఏం చూసినారు? యేసు ప్రభు యొక్క మొదటి రాకడ, తర్వాత రెండో రాకడ. కానీ ఇది వారికి కనబడలేదన్నమాట. ఇది మిస్టరీ, ఇది మర్మము. ఇది వారు పాత నిబంధనలు ఉండే విశ్వాసులకు అది తెలియజేయబడడం లేదు. వాళ్ళు విశ్వాసంతో చూసింది ఏంది? యేసు ప్రభు రాకడ, మొదటి రాకడ, తర్వాత రెండో రాకడ. ఆ రెండో రాకడను గురించిన మనము వివరణ చూసుకుంటున్నాం. ఆ రెండో రాకడలో మరి చాలా ఉన్నాయి. మళ్ళా దాంట్లో 7 ఏళ్ల శ్రమకాలము, 1000 ఏళ్ల పరిపాలన. సో అప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వస్తాడో, అందుకే పేతురు అక్కడ రాసినాడు. మళ్ళీ ఒకసారి ఆ వచనం చదువుకొని ముగించుకుందాం. 1 Peter 4:13. కానీ ఎంత మటుకైతే మీరు క్రీస్తు శ్రమల యందు పాలిభాగస్తులై ఉన్నారో దాని యందు ఆనందించుడి. అలాగున ఆయన మహిమ ప్రత్యక్షపరచబడినప్పుడు మీరు కూడా ఉల్లాసముతో మిక్కిలి ఆనందించగలరు. Okay, let me read in English. But rejoice in as much as ye are partakers of Christ's suffering, that when his glory shall be revealed, he may be glad also with exceeding joy.
సో ఇక్కడ చూసినాం, ఇక్కడ మిక్కిలి ఆనందించగలుగుతామంట. సో దాంట్లో మీరు కాంటెక్స్ట్లోకి వెళ్ళి చదివితే ఇట్స్ ఆల్ అబౌట్ ది మిలీనియం, 1000 ఏళ్ల పరిపాలన సంగతి మాట్లాడుతున్నాడు అక్కడ. సో 1000 ఏళ్ల పరిపాలనలో పరిశుద్ధులందరూ కూడా దేవునితో మిక్కిలి ఆనందించాలి. సో మనము నెక్స్ట్ వీక్ ఈ మిలీనియం ఎలా ఉంటుంది, హౌ విల్ బి ద మిలీనియం. సో మిలీనియం గురించిన వచనాలు ఫస్ట్ మనము ఎన్ని వచనాలు పాత నిబంధనలో ప్రవచన రూపంగా చెప్పడం జరిగింది, ఎన్ని అధ్యాయాలు ఒక పుస్తకంలో, అవన్నీ కూడా మరి మనం వివరించి చూసుకుందాము. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి యేసు ప్రభు యొక్క రెండో రాకడ ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? 1000 సంవత్సరంలకు ముందే యేసు ప్రభు వస్తాడు. అది మన వాక్యం యొక్క లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది బైబిల్. మరి వాక్యంను అక్షరాల దాని యొక్క భావం చూసినప్పుడు యేసు ప్రభు 1000 సంవత్సరములకు ముందే భూమి మీదకి వస్తాడు. ఆ భూమి మీదకి అక్షరాల ఆయన కాలు పెట్టకముందు మధ్యాకాశంలోకి వస్తాడు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం సంఘం ఎత్తబడుతుంది, 7 ఏళ్ల శ్రమకాలం జరుగుతుంది. అప్పుడు భూమి మీదకి యేసు ప్రభు వస్తాడు రెండో రాకడ. అది మొత్తం కంప్లీట్, అదంతా కూడా 7 years ముందు జరిగేది, మిలీనియంకి ముందు జరిగేది, దాని అంతా కూడా సెకండ్ కమింగ్ అంటారు, అదంతా కూడా రెండో రాకడ అంటారు. సో అది దేవుడు మనకు సాయం చేయాలి. సో సెకండ్ కమింగ్లో 2 phases, 2 భాగాలు, ఒకటి ర్యాప్చర్, ఒకటి లిటరల్ యేసు ప్రభు భూమి మీదకి రావడం. ఓకే, సో మన హోంవర్క్ జ్ఞాపకం పెట్టుకోండి, 25th chapter 25వ అధ్యాయం ఎక్కడ ఫిట్ అవుతుంది అది. ఓకే, సో చాలా టఫ్ ఉంటుంది, జస్ట్ తలంచండి. మరి దానికి ఆధారాలు అన్నీ కూడా మనం చూద్దాం. సో 25వ అధ్యాయం ఎక్కడ ఫిట్ అవుతుంది. ఆయన బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు, మనం ఒకసారి స్కిట్ కూడా వేసినారు మన సిస్టర్స్. మరి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎక్కడ ఉంటారు? మరి గొర్రెలు మేకలుని దేవుడు ఎప్పుడు వేరు చేస్తాడు? సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అనేది చూద్దాం. కాబట్టి మనం హోంవర్క్ నెక్స్ట్ వీక్ అది. ఓకే, సో ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఈ సబ్జెక్ట్లో మీకు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ర్యాప్చర్ నెంబర్ అంతే కదా, ర్యాప్చర్ లేదు అంటారు. అంటే యేసు ప్రభు మరి ర్యాప్చర్ అనేది దాంట్లో కూడా మళ్ళీ మనము ఇంకోటి ఉంది, పోస్ట్ ట్రిప్ అంటారు కొంతమంది. పోస్ట్ ట్రిప్ అంటే మళ్ళీ అక్కడే యేసు ప్రభు వస్తాడు కాబట్టి అక్కడే ర్యాప్చర్ జరుగుతుంది. లేకుంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఇంకా ర్యాప్చర్ ఎక్కడ అవుతుంది? సో అవన్నీ వాళ్ళు ఫస్ట్ 3 views ఉన్న వాళ్ళు ర్యాప్చర్ అనేది కూడా నమ్మరు సింపుల్గా. ఒకవేళ ర్యాప్చర్ నమ్మితే సెకండ్ కమింగ్లో ఫస్ట్ ఫేజ్ నమ్ముతారు వాళ్ళు, అంటే ప్రీ ట్రిప్ నమ్ముతారు. సో ప్రీ ట్రిప్ నమ్మిరంటే ప్రీ మిలీనియల్ నమ్మాల్సిందే వాళ్ళు. సో అందుకే ఫస్ట్ 3 views అది నమ్మరు వాళ్ళు. ఇంకేమన్నా ప్రశ్నలు? ఓకే, సో ఏం లేకుంటే మరి మనం చివరికి అనౌన్స్మెంట్ చూసుకొని ప్రార్థన చేద్దాము. సో దయచేసి నెక్స్ట్ వీక్ హోంవర్క్ 24th chapter 25th chapter 2 chapters చదవండి ఇంటికి వెళ్ళి. ఓకే, ఈ కోణంలో చూడండి, ఏ కోణంలో చూస్తారు అది ఇంపార్టెంట్. పోస్ట్ మిలీనియల్ వ్యూలో చూస్తారా, నాన్ లిటరల్ వ్యూలో చూస్తారా, ఆ మిలీనియల్ వ్యూలో చూస్తారా, ప్రీ మిలీనియల్ వ్యూలో చూస్తారా, ఏ మిలీనియల్ వ్యూలో చూస్తారా అనేది. సో మిలీనియల్ వ్యూ అంటే సెకండ్ కమింగ్ అనమాట. సెకండ్ కమింగ్లో ఎక్కడ యేసు ప్రభు వస్తాడు, ఎట్లా వస్తాడు అనేది అది మనము చూద్దాం. దేవుడు మనకు సాయం చేయను. మొదటిగా వందనాలు దేవునికి. అనౌన్స్మెంట్స్ గమనిద్దాం. ప్రభుచితమైతే ఒక వారంలో తర్వాత ముందున్నటువంటి కార్యక్రమాలు కూడా ఏ రీతిగా ఉంటాయి. బుధవారము సాయంత్రం 6 గంటలకు మనకు ప్రార్థన కూడిక ఉంటుంది. అదేవిధంగా శనివారము సాయంత్రం 7 గంటలకు సండే స్కూల్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది. మరి అదేవిధంగా మనకు మరి వివాహం కూడా జరగనే ఉన్నది కనుక కోయర్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. కాబట్టి అది దయచేసి మరి ఇంతకుముందు తెలియజేసినట్లుగా యవనస్తులు తర్వాత పెద్దవారు కూడా మరి కోయర్ ప్రాక్టీస్లో మరి పాలు పొందవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాం. అదేవిధంగా వచ్చే ఆదివారం మనకు సండే స్కూల్ ఉదయం 9 గంటలకు ఉంటుంది. పెద్దవారికి అడల్ట్ సండే స్కూల్ 9:45కు ఉంటుంది. తర్వాత పెద్దవారికి సండే స్కూల్ అయిన తర్వాత మనకు 10 గంటలకు యథావిధిగా ఆరాధన కూడిక ఉంటుంది. మన టైం మరి ఈరోజు ఎంతమంది గమనించడం లేదో, ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందో మరి దాదాపు 10:30 అయింది. 10:20 వరకు క్లాస్ అయింది అడల్ట్ సండే స్కూల్. కాబట్టి మన టైం అంతా కట్ అయిపోతుంది. దయచేసి మన సమయాన్ని మనం గుర్తుంచుకుందాం. ఒక 5 minutes అన్నా కొంచెం అటు ఇటు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ మన టైం అయితే ప్రోలాంగ్ అవుతుంది. మళ్ళీ క్లోజింగ్ అయితే జల్దీ కావాలంటున్నాం. కాబట్టి దీనిలో మనం న్యాయంగా తీర్మానం చేయాలి. కాబట్టి సమయాలను గుర్తుంచుకుందాం. సమయానికి ప్రారంభిస్తే ఇంకెక్కువగా వినగలుగుతాం.
కాబట్టి సమయాన్ని ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం ఉంచుకుందాం. అదేవిధంగా మనకు సంఘానికి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంది. సిస్టర్ షిలో తన వివాహము మార్చి 5వ తారీఖు సాయంత్రం 4 గంటలకు స్థానికంగా మరి స్మరణ బ్యాప్టిస్ట్ చర్చ్ మన సంఘ ఆవరణంలోనే ఉంటుంది. కాబట్టి మరి యొక్క వివాహం గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుందాం. ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి. ఏం లేనట్లయితే బ్రదర్ బర్నబాస్ వచ్చి ప్రార్థిస్తే ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రంలో మరొకసారినైనా మమ్మల్ని ప్రభా మరి నీ సన్నిధికి తీసుకొని వచ్చినారు, నీకు వందనాలు. మరి పొద్దు నుండి ఒక సాయంకాలం వరకు ప్రభా నీ సన్నిధిలో ప్రభా మరి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మరి ప్రభా మరి వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. ప్రభా మరి రాలేనటువంటి వారి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. మరి నీ యొక్క సన్నిధికి ప్రభా మరి తీసుకురావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా మరి యొక్క సమయంలోనైనా మరి ప్రత్యక్ష గ్రంథం నుంచినైనా ఎన్నో విషయాలనైనా ప్రభు మరి రెండో రాకడ గురించి ప్రభు మరి మేము వింటున్నాం నాయన. మరి ప్రభు మరి మా యొక్క జీవితాలను మేము పరీక్షించుకొని ప్రభు మరి నీ యందు ప్రభు మరి నీ వాక్యానుసారంగా ప్రభు మరి మేము మరి ప్రభు మరి నిలబడడానికి మరి అతి సాక్షులు నిలబడడానికి సాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభు మరి మేము ఈ యొక్క వాక్యమునైనా మరి పట్టించడానికి మాకు జ్ఞానాన్ని బలంను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభు ఈ యొక్క సమయంలోనైనా మరి ఈ యొక్క సంఘంలో ప్రభు మరి జరుగుతున్న మరి ప్రతి పరిచయాన్ని ప్రభు మరి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి ప్రతి పరిచయలోనైనా మరి నీ యొక్క మరి అవసరత మరి మాకు అవసరం ఉంది కనుక ప్రభు మరి మీరే అధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ యొక్క సమయంలోనైనా మరి మేము మరి తిరిగి వెళ్తుండగా ప్రభు మరి అదేవిధంగా మీరు తోడుగా ఉండి నడిపించండి. మరి వివాహం గురించి ప్రార్థిస్తున్నాం నాయన. మరి సంపూర్ణమైన ప్రభు మరి వాతావరణంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన ప్రభు మరి అనారోగ్యంతో ఉన్న వారి గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నాం నాయన. ప్రత్యేకంగా ఎబినేజర్ బ్రదర్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. మీరే సాయం చేయండి. రూత్ క్రిజాస్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. మీరే సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన ప్రభు మరి ఇంకానైనా ప్రభు అవసరతలు ఏవైతే ఉన్నాయో ప్రభు మరి మీ యొక్క నామంలో ప్రభు మరి తీర్చమని ప్రార్థిస్తూ ప్రభు మరి తిరిగి వెళ్తుండగా మీరే మరి మమ్మల్ని మరొకసారినైనా బుధవారం సాయంకాలమున మరి కలుసుకునే పర్యంతరం మాకు దయచేయమని ప్రార్థిస్తూ త్వరలో రాని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.